హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 3 సెప్టెంబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 5 సీనియర్ డేటా సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలి. ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 15 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ బెంగళూరు నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఆ పోస్టులు ఏంటంటే ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1, ట్రైనీ ఇంజనీర్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1 నాటికి ఫీల్డ్ ఇంజనీర్కి 40 ఏళ్ళు అనేది ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్కు 32 ఏళ్ళు, ట్రైనీ ఇంజనీర్కు 28 ఏళ్ళు లోపు ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్కు 60,000, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కు 40,000, ట్రైనీ ఇంజనీర్ 1కు 30,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 17 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, అదేవిధంగా నవరత్న హోదా కలిగినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ కేరళ, పంజాబ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్కి సంబంధించి 5 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి సంబంధించి 62 పోస్టులు, సో టోటల్గా 67 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ అనేది బీఎస్సీ లేదంటే బీఈ ఆర్ బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు విషయానికి వస్తే సెప్టెంబర్ 1, 2025 నాటికి 32 నుంచి 40 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్కి 60,000, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి 40,000 అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 17 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్కు 450 రూపాయల చొప్పున అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కు 400 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. ఎవరైతే పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఫెలో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డి అనేది సైన్స్ లేదంటే సోషల్ సైన్స్, వైల్డ్ లైఫ్ లేదంటే పబ్లిక్ హెల్త్, వెటర్నరీ సైన్స్, హ్యుమానిటీస్, కమ్యూనిటీ డెవలప్మెంట్ లేదంటే సోషల్ సైన్స్లో ఈ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలన్నమాట. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి ప్రాజెక్ట్ మేనేజర్కి 51,000, ప్రాజెక్ట్ ఫెలోకి 26,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఈమెయిల్, అదేవిధంగా నేను అన్ని కూడా అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో త్రూ ఆ లింక్స్ ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 10 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ నుంచి
వివిధ విభాగాల్లో టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, మెకానికల్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే టెక్నికల్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో బీఎస్సీ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి టెక్నికల్ అప్రెంటిస్కు 9,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 8,000 అనేది ఉంటుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 25 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. దరఖాస్తు అనేది NATS పోర్టల్ ద్వారా ఈ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 30 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, సిక్కిం, ఒడిశా, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, బీహార్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్రాల్లో 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 2021 జూన్ 1 నాటికి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలన్నమాట. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి 12,000 అనేది ఈ ఉద్యోగాలకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 22 అనమాట. ఈ యొక్క ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వీళ్ళ యొక్క ట్రైనింగ్ వచ్చేసరికి నవంబర్ 1 నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 12 మంత్స్, అంటే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెబ్సైట్ అనేది మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని కూడాను నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.